ఉగాది శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్ అందరికీ. ఇది 2025 తెలుగు న్యూ ఇయర్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, చాలామందికి అంటే ఆల్మోస్ట్ 2023 నుంచి నేను చెప్తున్నాను కెనడా గురించి. కెనడాలో ఎలా ఉంటుంది, పరిస్థితి ఇలా ఉన్నాయని చెప్పేసి చాలా మటుకు నేను ఎక్కువగా ఇక్కడ ఏం జరుగుతున్నదో ప్రతి ఒక్కసారి చెప్తూ ఉంటాను అన్నమాట. స్పష్టంగా ఇక్కడ ఏం జరుగుతుంది, సిచ్యువేషన్ ఇలా ఉంది అలాగుందని చెప్తుంటాను. దాంట్లో చాలా మటుకు 80% నెగిటివిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ థింగ్స్ జరుగుతాయి కాబట్టి నెగిటివ్ థింగ్స్ చెప్తుంటాను. దానివల్ల చాలామంది ఏమనుకుంటారంటే కొంచెం నెగిటివ్గా ఉంటుంది, కొంచెం భయంగా ఉంటుంది అని కొన్ని వీడియోస్ అనుకుంటారు. కానీ ఈరోజు జాలీగా జనరల్గా మనము టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి చాలామంది నన్ను రొటీన్గా అడుగుతున్న క్వశ్చన్స్ మళ్ళీ ఇంకోసారి నేను ఈ ఇయర్ చెప్తాను. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. కింద టైటిల్స్ పెడతాను. ఆ టైటిల్ తగ్గట్టుగా మీకు టాపిక్ ఏదైనా సరే మీకు రిలేటెడ్ అయితే మీరు అది అక్కడ క్లిక్ చేసి చూడండి. ఓకే, సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఇప్పట్లో మేము కెనడాకి రావచ్చా? సో నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఒకటే, కెనడాకి రావాలంటే ఇప్పట్లో పరిస్థితులు కొద్దిగా మారాయన్నమాట. అంటే ఒకప్పుడు చాలామంది కెనడాలోకి రావడం వల్ల ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ దొరకట్లేదు, ఫుల్ టైం జాబ్స్ దొరకట్లేదు. చాలామంది స్టూడెంట్ వీసాతో వచ్చి ఇక్కడ వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత కూడా జాబ్స్ రాక అవి ఎక్స్పైర్ అయిపోయి వెళ్ళిపోవడము, లేకుంటే పార్ట్ టైం జాబ్స్ దొరక్క డబ్బులు మిగలక ఇండియాకి తిరిగి వెళ్ళిపోవడము, ఇలాంటివి బాగా జరిగాయన్నమాట. సో వాటన్నిటిని నేను దృష్టిలో పెట్టుకుని ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ పరంగా కొద్దిగా ఇన్ఫ్లో ఇండియా నుంచి కెనడాకి రావడం అనేది కొంచెం బాగా తగ్గింది అన్నమాట. ఇక్కడ వాళ్ళు కూడా బాగా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు కాబట్టి కొద్దిగా రావడం అనేది బాగా తగ్గింది. చాలామంది ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొద్దిగా న్యూట్రల్గా ఉంది కెనడా. ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి కానీ న్యూట్రల్గా ఉంది. సో ఇక్కడ మెయిన్గా స్టూడెంట్ వీసా మీద వస్తే నేను ఇక సర్వే కావచ్చా అంటే, ప్రస్తుతానికి సమ్మర్ కాబట్టి సమ్మర్లో పార్ట్ టైం జాబ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి, చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. సమ్మర్లో ఎప్పటికైనా సరే జనరల్గా ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయి. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ వాళ్ళు నిదానంగా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫుల్ టైం జాబ్ కోసం ట్రై చేస్తారు. మీకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ లేకుంటే, మీరు బీటెక్ అయిపోయి వెంటనే మీరు కెనడాకి రావాలనుకుంటే అది రాంగ్ డెసిషన్ కావచ్చు. చాలామంది కేసులో కావచ్చు, కొందరి కేసులో కాకపోవచ్చు. ఎందుకు నేను అంటున్నా అంటే రాంగ్ డెసిషన్ అని, మీరు కెనడాకి వచ్చిన తర్వాత మీకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కెనడాకి ఎడ్యుకేషన్ తర్వాత మీకు ఇక్కడ జాబ్ ఇవ్వడానికి చాలా కంపెనీస్ రెడీగా ఉండవన్నమాట. సో మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉందా, ఇంతకుముందు మీరు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఏదైనా జాబ్ చేశారా అని చెప్పేసి అడుగుతారు. ఆమె ఫ్రెషర్ అంటే చాలామంది ఇక్కడ జాబ్స్ ఇవ్వట్లేదని చెప్పేసి నేను విన్నాను. ఇమిగ్రేషన్ లాయర్లు కూడా చెప్పేది ఏంటంటే, వితౌట్ ఎక్స్పీరియన్స్ డోంట్ కమ్ టు కెనడా అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా చెప్పేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ కెనడాలో కంపెనీస్ జాబ్స్ ఇవ్వట్లేదు, అందుకని రావద్దని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అది స్టూడెంట్ కింద మీరు రావాలంటే ఫస్ట్ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంటే, మీరు ఇక్కడ ప్రావిన్సెస్ చాలా ఉన్నాయి, ఆ ప్రావిన్సెస్లో ఏ ప్రావిన్స్లో వస్తే మీకు జాబ్ వస్తుంది, ఏ కోర్సు ఆ కోర్సుకు డిమాండ్ ఉందా, తర్వాత మీ జాబ్ రిలేటెడే ఆ కోర్స్ ఉందా లేదా, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పిఎన్పి కింద నీకు నామినేషన్ వస్తుందా, జాబ్ ఆఫర్ వస్తే కనుక నీకు పిఎన్పి నామినేషన్ వస్తుందా, తర్వాత పిఆర్ అవడానికి స్కోర్ ఉందా, తర్వాత నీ ఏజ్ వచ్చేసి 30 బిలో ఉండాల. గుర్తుపెట్టుకోండి, మీ స్టడీ అయిపోయేసరికి 30 బిలో ఉంటే మీరు కెనడా పిఆర్ కొట్టడం ఈజీ. 30 బిలో లేకపోతే ఇప్పట్లో కష్టం. ఎందుకంటే రీసెంట్గా జాబ్ ఆఫర్ లెటర్కి 50 పాయింట్స్ తీసేశారు కాబట్టి ఎల్ఎంఐ పాయింట్స్. సో మీరు ఇప్పటి నుంచి స్కోర్లు బాగా ఐఎల్స్ కానీ లేకుంటే ఫ్రెంచ్ కానీ బాగా నేర్చుకొని ఇవన్నీ రెడీ ఉంటే మీరు కెనడాకి స్టూడెంట్ వీసా కింద రావచ్చు. సో స్టూడెంట్ వీసా కింద మీరు వస్తే జనరల్గా ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక జాబ్ కొట్టి తర్వాత పిఆర్ కొట్టడానికి మెయిన్గా వస్తారు. సో మీరు స్టూడెంట్ అనేవాళ్ళు జనరల్గా మీ ఏజ్ వచ్చేసి 26-27 నుండి 2 ఇయర్స్ ప్రోగ్రాము 3 ఇయర్స్ ప్రోగ్రాము తీసుకుంటే, ఆ తర్వాత మీరు మీ ఎడ్యుకేషన్ తర్వాత మీరు జాబ్ కొట్టగలరు అనుకుంటే, జాబ్ కొట్టిన తర్వాత పిఎన్పి కూడా మీకు వచ్చే అవకాశం ఉంటే పిఎన్పి, తర్వాత మీరు ఐఎల్స్ కూడా స్కోర్ బాగా చేయగలిగితే, తర్వాత ఫ్రెంచ్ కూడా నేర్చుకోగలిగితే, ఫ్రెంచ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, ఫ్రెంచ్ కూడా నేర్చుకోగలిగితే, ఈ పాయింట్స్ అని గుర్తుపెట్టుకొని మీరు స్టూడెంట్ వీసా కింద కెనడాకి రావడానికి మీరు వస్తే మీరు సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదర్వైజ్ ఈ వీటిల్లో ఏజ్ అండ్ తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు కెనడాకి రావాల్సిన అవసరం లేదు. వచ్చినా కూడా మీరు జాబ్ ఇక్కడ
సక్సెస్ కావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో మీరు నా మాటే వినాల్సి అవసరం లేదు. మీరు మీ అనాలిసిస్ చేసుకోండి. ఇమిగ్రేషన్ లాయర్లు చాలామందిని కనుక్కోండి. తర్వాత మీరు నాతో కూడా డిస్కస్ చేయొచ్చు. మామ మీరు ఇలా చెప్పారు కదా, నేను ఒక ఇమిగ్రేషన్ లాయర్ని అడిగితే ఆయన ఇలా చెప్పాడని చెప్పేసి డిస్కస్ చేయొచ్చు. డిస్కస్ చేసిన తర్వాత యూ కెన్ టేక్ ఏ బెస్ట్ డెసిషన్. ఓకే, మీకు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఉంటే ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఓకే, బ్లైండ్గా మీరు ఎవరైనా సరే ఇండియాలో నాకు కెనడాకి వెళ్ళిపోవాలని చెప్పేసి డబ్బులు కట్టేసి మీరు వెంటనే జంప్ కొట్టేసి ఇక్కడ వచ్చిన తర్వాత అయ్యో 1 year కోర్స్ తీసుకున్నాను, తప్పు చేశాను, నేను 2 years కోర్స్ తీసుకోవాల్సింది అని చెప్పేసి మీరు వచ్చే ముందు ప్రాపర్గా ఇక్కడ కెనడాలో ఉన్న ఇమిగ్రేషన్ లాయర్స్తో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని పక్కాగా తెలుసుకోండి. అంతేగాని బ్లైండ్గా మీరు ఏదో ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి మీ కెరియర్ సంబంధించిన విషయాల్లో కొంచెం రాంగ్ డెసిషన్ తీసుకొని ఇక్కడ రావడం వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇలాంటివన్నీ చేయదండి. దట్స్ వాట్ మై టేక్ ఆన్ ది స్టూడెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వర్క్ పర్మిట్. ఒకవేళ ఐటీసీ ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు కెనడాకి రావాలనుకుంటే మీరు కొన్ని ఇయర్స్ జాబ్ చేసి డబ్బులు ఏదో ఇండియాలో కన్నా కెనడాలో డబ్బులు బాగా మిగులుతాయి. ఓకే, మీరు సింగిల్గా వస్తున్నారా, మీరు మీ ఫ్యామిలీతో వస్తున్నారా అనేది ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీతో మీరు వస్తుంటే మీ వైఫ్ జాబ్ చేస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. మీరు మీ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తుండి ఫ్యూచర్లో ఏమైనా కెనడా పిఆర్ కొట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే రావచ్చు. లేదు మేము ఒక 2 years 3 years ఉండి కొద్దిగా అమౌంట్ అనేది సంపాదించుకొని ఆ తర్వాత మేము బ్యాక్ ఇండియాకి వెళ్ళిపోతామంటే ఆ కేసులో కూడా రావచ్చు. కానీ 35+ వస్తే కనుక మీరు కేవలం ఇక్కడ జాబ్ 2 years 3 years 4 years చేసి బ్యాక్ వెళ్ళిపోవడమే. పిఆర్ కొట్టడం అనేది కొంచెం బాగా కష్టం, కొంచెం కాదు బాగా కష్టము. సో 35 అబోవ్ వస్తే టైం వేస్ట్ నాకు తెలిసి ఇప్పుడున్న ఇమిగ్రేషన్ కెనడా పిఆర్ సంబంధించిన స్కోర్లు బట్టి నేను చెప్తున్నా అన్నమాట. సో తర్వాత మీరు క్లోజ్డ్ వర్క్ పర్మిట్ వస్తే మీరు ఏ కంపెనీకి మీరు జంప్ కొట్టలేరు, అదే కంపెనీకి మాత్రమే మీరు జాబ్ చేయగలరు. మీ శాలరీ ప్యాకేజ్ బాగా డిస్కస్ చేసి కంపెనీతో మీ ప్యాకేజ్ అనేది మీకు 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా 120, 130, 140 ఆ రేంజ్ వచ్చేట్టు చూసుకోండి. జనరల్గా ఇక్కడ 150 అంటే $150,000 సంవత్సరానికి ఇస్తే గొప్ప, ది బెస్ట్ శాలరీ అని చెప్పొచ్చు. మీకు జనరల్గా 110, 120 ఇస్తారు. మీ వైఫ్ కూడా జాబ్ వస్తే తను కూడా సేమ్ ప్యాకేజ్లో ఉంటే యువర్ లగ్జరీగా మీరు డబ్బు సంపాదించుకొని హ్యాపీగా ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇండియాకి వెళ్ళిపోవచ్చు. తర్వాత మా పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంటుంది కదా ఇక్కడ వస్తే కెనడాలో అంటే, ఎడ్యుకేషన్ బాగుంటుందంటే కంపేర్ టు ఇండియా బాగుంటుందని చెప్పలేం, కానీ ఓకే సూపర్గా ఉంటుందని నేను చెప్పలేను. కానీ ఎడ్యుకేషన్ ఇక్కడ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి పిల్లలకి. మీరు యాక్టివిటీస్ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కెనడాకి వస్తే. ఎందుకంటే మీరు 9 to 5 జాబ్ తర్వాత మీతో పిల్లలతో టైం గడపడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి మీరు ఆ పరంగా కూడా రావచ్చు. ఇంకా ఫర్దర్గా మీకు ఎవరికైనా సరే క్లోజ్డ్ వర్క్ పర్మిట్ మీద మీరు కెనడాకి వస్తుంటే మీరు నాతో డిస్కస్ చేయాలనుకుంటే ఆల్వేస్ యూ కెన్ రీచ్ అవుట్ మీ ఆన్ ది ఇన్స్టాగ్రామ్. సో మనం డిస్కస్ చేసి మీ శాలరీ ప్యాకేజ్ ఎంతో చెప్తే ఇక్కడ ఖర్చులు ఎలా ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో వచ్చేసి లెంత్ ఎక్కువైతుంది కాబట్టి ఆ శాలరీ ప్యాకేజు, ఎంత ట్యాక్స్లు ఉంటాయి, ఎంత రెంట్స్ ఉంటాయి, అవన్నీ నేను ఇప్పుడు ఈ వీడియో చెప్పను. మీరు సపరేట్గా చెప్పండి, లేకపోతే మీకు వీడియో కావాలంటే యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ ఫర్ ఏ వీడియో. కొందరు వచ్చేసి నా శాలరీ వచ్చేసి 150K 160K వస్తే నేను సర్వే కావచ్చా, కెనడాకి రావచ్చా అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మీరు ఏ ప్రావిన్స్కి వెళ్తున్నారు, ఎక్కడ మీరు ఉండాలనుకుంటున్నారు, మీ ఆఫీస్కి మీరు కమ్యూట్ చేయాలా లేదా, ఆఫీస్కి వారంలో 3 రోజులకి ఖచ్చితంగా వెళ్ళాలా లేదా మీరు రిమోట్ జాబా, ఇవన్నీ డిస్కస్ చేస్తే కానీ నేను కరెక్ట్గా మీకు చెప్పలేను అనమాట. సో అందుకని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ రీచ్ మీ ఆన్ ది ఇన్స్టాగ్రామ్. అది వర్క్ పర్మిట్ గురించి చెప్తున్నాను. తర్వాత థర్డ్, ఇండియా నుంచి కెనడాకి నేను జాబ్ కొట్టగలనా, నా కంపెనీ వాళ్ళు ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ చేయట్లేదు, నేను జాబ్ కొట్టగలనా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. కొందరు ఎవరైనా నన్ను ఒక అబ్బాయి నిన్న రీచ్ అయ్యాడు, ఇలాగ నాకు 35, 36 నా ఏజు, నాకు కెనడాకి రావడానికి నా డ్రీము, నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కెనడాకి ఎలా రావాలని చెప్పేసి ఆ అబ్బాయి అడుగుతున్నాడు. తర్వాత ఆ అబ్బాయి కన్సల్టెన్సీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఈజీగా వెళ్ళొచ్చు నువ్వు కెనడాకి అని చెప్పారంట. నువ్వు స్కోర్ వస్తే కనుక యూ కెన్ ఆల్వేస్ గో టు కెనడా అని చెప్పారు. నేను అబ్బాయికి అది అబద్ధము, అంత ఈజీ కాదు, అసాధ్యము, నువ్వు దాన్ని సుసాధ్యం చేస్తే ఏమైనా నీకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ అబ్బాయికి నేను క్లియర్గా చెప్పాను. ఏం చెప్పానంటే అబ్బాయికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ టెక్నాలజీ ఏంటి, సాఫ్ట్వేర్ అయితే నీ టెక్నాలజీ ఏంటి. ఒకవేళ మెకానికల్ ఇంజనీర్ లాంటి వాళ్ళకైతే మెకానికల్ ఇంజనీర్ వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కెనడాలో. ఆటోమొబైల్ సంబంధించిన వాళ్ళకైతే అవకాశాలు అయితే బాగున్నాయి. మీరు ఎవరైనా సరే మెకానికల్ ఇంజనీర్ ఆటోమొబైల్లో ఉంటే మీరు నాకు
మెసేజ్ చేయండి, మీకు జాబ్స్ ఎలా కొట్టాలో నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక అబ్బాయి, ఆటోమొబైల్ అబ్బాయి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉంటేనే, గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయి ఇక్కడ కెనడా కంపెనీ ఆ అబ్బాయికి ఆఫర్ ఇచ్చింది. తర్వాత శాలరీ ప్యాకేజ్ కంపేర్ చేసుకొని నేను ఇక్కడ రావడం అనేది కరెక్ట్ డెసిషనా కాదా అని చెప్పేసి అబ్బాయి నేను అడిగాడు. సో అబ్బాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో మీరు టెక్నాలజీ పరంగా వీక్గా ఉంటే, ఇక్కడ కెనడాలో రొటీన్గా ఉండే టెక్నాలజీలో మీరు రావాలనుకుంటే కష్టం. ఎంప్లాయర్ అనేవాడు మీకు లింక్డ్ఇన్లో చూసి మీ స్కిల్ నచ్చి ఇక్కడ రావడానికి మీకు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో నేను చెప్తా అంటే మీ టెక్నాలజీ, మీ స్కిల్, మీ ఎక్స్పీరియన్స్ బాగా ఉంటే మీరు లింక్డ్ఇన్లో కొన్ని కంపెనీస్ రీచ్ అవుట్ అయ్యి హెచ్ఆర్స్కి రీచ్ అవుట్ అయితే వాళ్ళు మీ ప్రొఫైల్ నచ్చి ఒకవేళ ఇంట్రెస్ట్ చూపిస్తే మిమ్మల్ని ఇంటర్వ్యూ పెట్టి, ఇంటర్వ్యూలో మీరు త్రూ అయితే మిమ్మల్ని తీసుకురావడానికి ఒక్కోసారి అవకాశం ఉంది. సో అలా కాకుండా నేను టెస్టర్ని, నేను స్క్రమ్ మాస్టర్ని, లేకపోతే నేను ఒక నార్మల్గా ఒక చిన్న జాబ్ చేసేవాడిని, టీచర్ని, నేను ఎలా రావాలంటేనా మీరు ఇండియా నుంచి రావడం అనేది కష్టం. ఎందుకంటే మీకు బాగా స్కిల్ అనేది బాగుండాలా, ప్లస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ బాగుండాలా, టెక్నాలజీ డిమాండ్ ఉండాలా. నేను చెప్పేది ఏంటంటే టెక్నాలజీ డిమాండ్ ఉంటే మీరు కెనడాకి రావడానికి స్కోప్ ఉంటుంది. అంతేగాని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి, ఎవరైనా సరే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ అటెండ్ కండి, డబ్బులు ఎవరైనా అడిగితే మాత్రం అస్సలు కట్టద్దండి, అదన్నీ ఫేక్. సో వాళ్ళకి ఇండియా నుంచి ట్రై చేయడం అనేది జాబ్ పరంగా స్కిల్ అనేది డిమాండింగ్గా ఉంటే మీకు రావడానికి స్కోప్ ఉంది. స్కిల్ అనేది డిమాండ్ లేకపోతే మీకు రావడం కష్టం. కెనడాలోనే చాలామంది ఉన్నారన్నమాట. సో వాళ్ళని వద్దని మిమ్మల్ని తీసుకుంటారంటే మీ దగ్గర స్కిల్ అద్భుతంగా ఉండాలి, అది సంగతి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇండియా నుంచి కెనడా పిఆర్ కొట్టగలనా లేదా అంటే చాలా కష్టం. ఎందుకంటే మీ స్కోర్ అనేది ఇప్పట్లో ఎల్ఎంఐ సంబంధించిన 50 పాయింట్స్ చేశారు కాబట్టి మీరు ఆ సెక్టార్ కింద రారు. కానీ మీరు ఫ్రెంచ్ నేర్చుకొని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, ఐఎల్స్ కానీ సెల్పిప్ కానీ స్కోర్ బాగా వస్తే, మీ స్కోర్ అనేది ఒక 500 స్కోర్ వస్తే అప్పుడు ఏమైనా అవకాశం ఉంటుంది కెనడాకి రావడానికి పిఆర్ పైన. అంతేగాని 350, 360, 370 అయితే కష్టము. ఇప్పుడు కొందరు ఉంటారు నర్సు కానీ, లేకుంటే కొన్ని ప్లంబర్, కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట, డిమాండింగ్ ఫీల్డ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఆ ఫీల్డ్స్లో మీరు ఒకవేళ మీ దగ్గర స్కిల్ ఉండి మీ స్కోర్ ఒక 450, 460 ఉండి మీరు అప్లై చేస్తున్నారు అనుకోండి, కెనడా పిఆర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అప్లై చేసుకున్నారు అనుకోండి, అక్కడ వచ్చేసి మీకు మిగతా ప్రావిన్సెస్కి మీరు అప్లై చేస్తారు కదా, ఆ ప్రావిన్స్ వాళ్ళు మీ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు మీకు ఏమన్నా సరే మీకు పిఎన్పి నామినేషన్ చేసి మిమ్మల్ని రప్పించడానికి స్కోప్ ఉంది అలాగా. లేదా మీ స్కోర్ 360, 350 ఉంటే అస్సలు కెనడాకి రావడం అనేది అసాధ్యం నేను చెప్పేది. సో మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఇండియా నుంచి 35+ వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేస్తుంటే మీకు కెనడాకి రావడం చాలా కష్టము. నేను చెప్పాను కదా 450 అబోవ్ ఖచ్చితంగా ఉండాలి. ఇది నేను చెప్పేది నా అనాలిసిస్. మీకు ఒకవేళ మీరు ఒక ఇమిగ్రేషన్ లాయర్ని అడిగి తెలుసుకోండి. ఇదంతా నా ఓన్ అనాలిసిస్. నేను ఇమిగ్రేషన్ లాయర్ కాదు, అందుకని నేను చెప్తున్నాను. ఇదంతా నా ఓన్ అనాలిసిస్. మీకు నా అనాలిసిస్ నచ్చితే మీరు ఫాలో కావచ్చు, లేకపోతే మీరు మీ ఓన్ ఎంక్వైరీ చేసుకొని మీరు కెనడాకి రావడానికి స్కోప్ ఉందా లేదని చెక్ చేసుకోవచ్చు. అదే సంగతి అనమాట. మొత్తం మీకు ఆ కేటగిరీస్ అని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి చాలామంది టీచర్లు కానీ మీ కెనడాకి రావచ్చు అని చెప్పేసి అంటుంటారు. మీరు ఇండియాలో ఉన్న మీ టాలెంట్ అంటే మీకు ఇంగ్లీష్లో మీరు బాగా మంచి ప్రావీణ్యం మీలో ఉంది, మంచి టాలెంట్ మీలో ఉంది, మీకు ఏజ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఏజ్ ఉందంటే 30 బిలో ఉంది, ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీరు ఇంకా ఐఎల్స్కి ప్రిపేర్ అయిపోయి ఫ్రెంచ్ నేర్చుకొని మీరు ట్రై చేసుకుంటే కెనడాకి వచ్చిన తర్వాత మీరు ఇండియాలో వచ్చేసి టీచర్ సంబంధించిన బీఎడ్ ఆడిట్ చేసుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్పెషల్గా మళ్ళీ ఇక్కడ మీరు ఒంటారో అనుకోండి, నేను ఉండేది ఒంటారో కాబట్టి ఒంటారో సంబంధించిన బోర్డుకి అప్లై చేసుకుంటే టీచర్ సంబంధించింది వాళ్ళు కొన్ని కోర్సులు చేయమంటారు. ఆ కోర్సులు కన్నా మీరు చేయగలిగితే అప్పుడు ఆ కోర్స్ చేస్తూ మీరు పార్ట్ టైం స్కూల్లో పనిచేయచ్చు. ఆ కోర్స్ పూర్తయిన తర్వాత వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని బట్టి మీకు టీచర్కి జాబ్ చేయడానికి ఇక్కడ స్కోప్ ఉంటుంది. దేనికైనా సరే మీరు కెనడాకి రావడానికి మీ స్కోర్ బాగుండాలి. సో స్కోర్లు అంటే నేను చెప్పేది సిఆర్ఎస్ స్కోర్, మీ ఐఎల్ స్కోర్ బాగుండాలి, మీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ బాగుండాలి, మీ ఫ్రెంచ్ అనేది స్కోర్ నేర్చుకోవాలా. ఫ్రెంచ్ నేర్చుకోలేకపోతే ఇండియా నుంచి రావడం కెనడాకి చాలా కష్టం. అది నేను చెప్పేది. ఇంకా మిగతా వాళ్ళకి చాలామంది ఏజెన్సీని నమ్మి ఇలా డబ్బులు కట్టి కెనడాకి విజిటర్ వీసా మీద కెనడాకి వెళ్ళిపోయి అక్కడ క్యాష్ జాబ్ చేసుకుని ఎలాగల్లా జాబ్ రప్పిస్తామని చెప్పేసి కొందరు మోసం చేస్తుంటారు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దండి. మీరు కెనడాకి విజిటర్ వీసా మీద వచ్చి ఇక్కడ జాబ్ కొట్టడం అనేది
అది ఆప్షన్ తీసేశారు. ఇట్స్ ఇల్లీగల్ నౌ. సో మీరు ఎవరైనా సరే విజిటర్ వీసా మీద రావాలనుకుంటే కేవలం కెనడా టూరిజం మీద రావాలనుకుంటే రావచ్చు, కానీ బట్ ఇక్కడ జాబ్ కొట్టాలని అనుకుని వస్తే మీరు పప్పులో కాలేసినట్టు. సో డోంట్ కమ్ టు కెనడా ఆన్ విజిటర్ వీసా టు గెట్ ఎ జాబ్. ఇంకా కొందరు వచ్చేసి ఇక్కడ కెనడాలో ఫార్మింగ్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, సమ్మర్ వస్తాం చెప్తున్నాను, ఫార్మింగ్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ వేర్ హౌస్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి చాలామంది ఏజెంట్స్ మోసం చేస్తుంటారు. అవన్నీ నమ్మద్దండి. ఇన్స్టాగ్రామ్లో చాలామంది రీచ్ అవుట్ అయిపోయి వాళ్ళకి అంటే ఒక పోస్ట్ చూసి ఇక్కడ కెనడాలో చాలా జాబ్స్ ఉన్నాయి, వాళ్ళకి మెసేజ్ చేస్తే మీరు పేమెంట్స్ ఇలా పంపించండి అని చెప్పేసి చెప్తుంటారు. చాలామంది మోసపోతున్నారు. అవన్నీ చేయొద్దండి. డబ్బులు కట్టే విషయం అస్సలు వేస్ట్. మీరు డబ్బులు కట్టి కెనడాకి రావడం అనేది ఇట్స్ నాట్ వర్త్ నేను చెప్పేది. సో ఇవన్నీ కేటగిరీస్ చూసుకొని మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఇంకా రాబోయే నర్సులు కానీ నోవా స్కోషియాలో నర్సులకి కొంచెం అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట. ఐ థింక్ సో హోమ్ వర్కర్కి తర్వాత కేర్ టేకర్కి మార్చ్ 31 రోజు లేకపోతే ఐ థింక్ సో మండే నుంచి నోవా స్కోషియాలో ఏదో ఓపెనింగ్స్ ఉన్నాయంట. అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఒక 2700 మందికి వాళ్ళ అవకాశం ఉన్నాయని చెప్పారు. మీకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఆల్రెడీ ఐఎల్స్ రాసి స్కోర్లు అన్నీ ఉంటే కనుక ఐఎల్స్ వచ్చేసి 4 అనుకుంటా దానికి మినిమం ఎలిజిబిలిటీ. మీరు అది చూసుకొని కనుక్కోండి, అప్లై చేసుకోండి. సో అది మాట. ఓవరాల్గా నేను చెప్పేది ఏమంటే కెనడాలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలాగుంది అంటే కెనడాలో స్టూడెంట్స్ కింద ఉండి ఈ కొత్తగా ఇమిగ్రేషన్ రూల్స్ అన్ని చాలా మారాయి కదా, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. సో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. సో వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు కూడా చాలా రకరకాల ఈ కొత్త రూల్స్ని అర్థం చేసుకొని కొందరికి చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యి వెళ్ళిపోతున్నారు. అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా మెయిన్గా వచ్చేసి పాలిటిక్స్. కొత్త గవర్నమెంట్ అనేది ఈ ఏప్రిల్ 20th అనేది వస్తుందన్నమాట. అంటే 28th రోజు ఎలక్షన్స్ ఉన్నాయి. కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు, లిబరల్ పార్టీ వాళ్ళు. ఈ 2 పార్టీల్లో ఏ పార్టీ గెలిస్తే ఎలా ఉంటుందో మీకు చెప్తా చూడండి. లిబరల్ పార్టీ వాళ్ళు గెలిస్తే ఇమిగ్రేషన్ అనేది ఇలాగే ఉంటుంది, కానీ వాళ్ళు బాగా తగ్గించి ఇంత సంవత్సరానికి 2,50,000 మందో సంవత్సరానికి 3,00,000 మందో ఎంతో ఒక రేంజ్ పెట్టి ఇమిగ్రేషన్ అనేది ఇక్కడ కెనడాకి అవసరం. సో వాళ్ళు మేము రప్పిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం కన్జర్వేటివ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇమిగ్రేషన్ని మేము బాగా తగ్గిస్తాము. సో ఇక్కడ ఎందుకంటే ఇమిగ్రేషన్ వల్లనే చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. హౌసింగ్ ప్రాబ్లం ఉంది, రెంటల్ ప్రాబ్లం ఉంది, తర్వాత ఇక్కడ హాస్పిటల్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో అందుకని ఇమిగ్రేషన్ కొంచెం తగ్గించి ఇక్కడ మెయిన్గా అడ్రస్ చేసి ఎంత అవసరమో అంతే మేము రప్పించి ఆ తర్వాత చేస్తామని చెప్పేసి కన్జర్వేటివ్ వాళ్ళు అంటున్నారు. సో లిబరల్కి కన్జర్వేటివ్ మధ్య ఇది నడుస్తుంది. సో చాలామంది అంటే కెనడా సిటిజన్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది కన్జర్వేటివ్ సపోర్ట్ చేస్తున్నారు. కొద్దిగా ఇమిగ్రెంట్స్ వాళ్ళు కానీ లిబరల్స్ కంటే కొద్దిగా ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది లిబరల్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే రేటింగ్స్ లిబరల్స్కి మాత్రమే ఎక్కువ ఉన్నాయి, కన్జర్వేటివ్ వాళ్ళకి రేటింగ్స్ తగ్గాయి. ఈ రీసెంట్ తారీఫ్ వార్ వల్ల కొంచెం లిబరల్స్కి కొద్దిగా గ్రాఫ్ అయితే పెరిగింది అది సంగతి. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుందో వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని డెసిషన్ బట్టి మీరు కెనడాకి రమ్మని నేను చెప్తాను. సో కొన్ని రోజులు ఆగండి, ఒక 1 month తర్వాత నేను మరీ వీడియో పెడతాను. ఆ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ పాలసీస్ ఎలా ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని మీరు కెనడాకి రావాలా లేదని డిసైడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి స్టూడెంట్ వీసా కింద కానీ ఏ వీసాకైనా సరే, అంటే వర్క్ పర్మిట్ మీరు కంపెనీ ద్వారా ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు కెనడాకి వస్తుంటే వాళ్ళు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీ శాలరీ ప్యాకేజ్ బాగుంటే మీరు కెనడాకి రావచ్చు. 1 or 2 years 3 years ఉండి ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోతామంటే ఫైన్. బట్ స్టూడెంట్ వీసా కింద రావాలనే వాళ్ళు కొద్దిగా మీరు వెయిట్ చేసి కొత్త గవర్నమెంట్ వస్తుంది కదా వాళ్ళ ఆ రూల్స్ ఎలా ఉంటాయో చూసుకొని అర్థం చేసుకొని రమ్మని నేను చెప్తాను అనమాట. సో అది మాట. ఓవరాల్గా మీకు అన్ని పాయింట్స్ నేను కవర్ చేశాను. సో ఇవన్నీ మీరు చూసుకొని ఈ వీడియోని నేను చాలా పాయింట్స్ చెప్పాను, ఆ పాయింట్స్ అన్ని చూసి అర్థం చేసుకుని చాలామంది కెనడాలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా నా పాయింట్స్కి అగ్రి అయితే ఫైన్, నాట్ అగ్రి అయితే కనుక కింద మీరు మెసేజ్ టైప్ చేయండి ఎందుకు నేను చెప్పిన స్టేట్మెంట్స్ రాంగ్ ఉన్నాయో. వీ కెన్ డిస్కస్ హెల్తీ. ఎవరైనా సరే నెగిటివ్ కామెంట్స్ పెడితే నేను వాళ్ళతో ఎక్కువ డిస్కస్ చేయను, వాళ్ళని బ్లాక్ చేస్తాను. మీరు ఏదైనా సరే బాగా డిస్కస్ చేయాలనుకుంటే ఒక పాయింట్ గురించి మీరు మెసేజ్ పెట్టండి, దానికి రెస్పాన్స్ ఇస్తాను. ఆ తర్వాత ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైనా డౌట్స్ ఉంటే మెసేజ్ ఇవ్వండి, మీరు కింద కామెంట్ కొట్టండి, డిస్కస్ చేద్దాము. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ కావండి, సో దట్ వీ కెన్ డిస్కస్ ఇన్ డెప్త్. అండ్ ఆల్సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీ కెన్ డిస్కస్ ఫర్దర్. అదేంటి సంగతి. సో ఇంకొకసారి హ్యాపీ ఉగాది. ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది, బట్ మీకు అందరికీ అన్ని పాయింట్స్ చెప్దామని నేను వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ టు మీ కిరణ్ మామ.
ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.